నువ్వు ప్రభువు బిడ్డవు తల్లి, నువ్వు ప్రభువు బిడ్డవు నాయనా. నువ్వు దేవుని సన్నిధిలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ స్థితి, నీ విధానం, నీ భక్తి దేవుని కొరకు ఏ విధంగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. సహోదరి సహోదరుడా, బాబు, అమ్మ, అయ్యా, ఎన్నేళ్ళు నమ్మకార్థ జీవితం జీవిస్తాం? ఎన్నేళ్ళు సంఘానికి మేలుకరంగా లేకుండా ఉంటావు? ఎన్నేళ్ళు ఇంకా లోకాన్ని, పాపాన్ని ప్రేమిస్తావు? ఎన్నేళ్ళు విడిచిపెట్టిన లోకాన్ని, పాపాన్ని ప్రేమిస్తావు? ఎన్నేళ్ళు ఇంకా సంఘం అనే పొలములో పని చేయకుండా ఉంటావు? సోమరిగా ఉంటావు, పొలాన్ని చూడకుండా ఉంటావు, పొలానికి రాకుండా ఉంటావు, పొలానికి కష్టపడకుండా ఉంటాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నిన్ను బట్టి సంఘము పాడైతే నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. నిన్ను బట్టి సంఘములో పంట ఫలించకపోతే నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. నిన్ను బట్టి జీవము కలిగిన దేవుడి సంఘం బీడి భూమిగా మార్చబడితే, సంఘము దున్నబడకుండా ఉంటే, సంఘము విమర్శన చేయబడకపోతే, సంఘంలో రాయి రప్ప ఉంటే, సంఘములో కష్టపడే మనస్తత్వం నీ జీవితంలో లేకపోతే దేవుడు ఎంతో బాధపడతాడు. నేను నా సంఘానికి ఎందుకు వచ్చాను? నా సంఘములో నా పనేంటి? నా సంఘం అనే పొలములో నా పనేంటి? నా సంఘం అనే పొలములో నేను ఏ పని చేయాలి? నా సంఘం అనే పొలములో నేను ఏ విధంగా ఉండాలయ్యా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తమ్ముడు, చెల్లి, చేతుల పైకెత్తండి. హల్లెలూయా, 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 గ్లోరీ, హల్లెలూయా. ప్రతివారు కళ్ళల్లో కన్నీరు కనిపించాలి, చేతులు పైకెత్తాలి, హృదయంలో వేదన కనిపించాలి. ఓ హల్లెలూయా, దేవా మీకు స్తోత్రాలు. ఓ హల్లెలూయా, గ్లోరీ. ప్రతివారు ఆ పశ్చాత్తాపపడండి, కన్నీళ్ళు కార్చండి, దేవుని పాదములు పట్టుకొని రొమ్ము కొట్టుకోనండి, ఆర్తనాదాలు చేయండి, విలపించండి, ప్రలాపించండి, అంగలార్చండి, రోధించండి అమ్మా, రోధించండి. హల్లెలూయా, ఓ గ్లోరీ. ఇన్నేళ్ళు నువ్వు సంఘానికి ప్రయోజనకరంగా లేకపోతే, ఇన్నేళ్ళు నువ్వు సంఘానికి పనికొచ్చే వ్యక్తిగా లేకపోతే, ఈ రోజైనా దయచేసి దేవుని దగ్గర తప్పును ఒప్పుకో, క్షమించమని అడుగు. లార్డ్ యు ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి ప్రభా అని దేవుని అడగండి. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ సేవియర్. హల్లెలూయా. ప్రతి వారు చేతుల పైకెత్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా.